ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో గౌతమ్ చెడ్డవాడు అని జోష్న అందరికి చెప్పి తన నిశ్చితార్థాన్ని తనే ఆపుకుంటుందని కార్తీక్ ప్లాన్ వేస్తాడు. కానీ జోష్న నేను ఓడినా పర్వాలేదు, దీప మాత్రం గెలవకూడదు, దీపతోనే నిజం చెప్పించాలని ప్రయత్నిస్తుంది. కానీ సుమిత్ర దీప జోష్న దగ్గరే ఉంటే తన నిశ్చితార్థం ఎక్కడ ఆగిపోతుందోనని నిశ్చితార్థం అయ్యే వరకు జోష్న దరిదాపులకే రావద్దని దీపకి కండిషన్ పెడుతుంది. ఇక అప్పుడైనా జోష్న నిజం చెప్తుందని కార్తీక్ అనుకుంటాడు. కానీ జోష్న మాత్రం తన నోటితో నిజం చెప్పేందుకు అస్సలు ఇష్టపడక తనకి నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టమేనని అందరితో చెప్తుంది. ఇక జోష్న తీసుకున్న నిర్ణయానికి కార్తీకు దీప షాక్ అయిపోతూ ఉంటారు. గౌతమ్తో ఎంగేజ్మెంట్ రింగు మార్పించే సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇక దీప అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా నిజం చెప్పి జోష్న జీవితాన్ని కాపాడుతాను అని కార్తీక్తో చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇప్పుడు మనం నిజం చెప్పినా ఎవరు నమ్మరు అని దీపకు చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో శివన్నారాయణకు ఫోన్ రావడంతో తను బయటికి వెళ్తాడు. ఇక శివన్నారాయణ బయటికి వెళ్ళడంతో పాటు దశరథ కూడా తన వెనకాల వెళ్తూ నేను వచ్చేలోపు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించండి, లేదంటే ముహూర్తం దాటిపోతుంది అని పంతులు గారికి చెప్పి తను కూడా వాళ్ళ నాన్న వెనకనే వెళ్తాడు. ఇక పూజారి ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్పించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. గౌతమ్ జోష్నా వేలికి ఉంగరం తొడగబోతూ ఉంటాడు. ఇక మరోవైపు దీప తన కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ నేను మౌనంగా ఉండలేను, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను నిజం చెప్పేస్తాను అని కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కాస్త ఓపిక పట్టు దీప, విషయం నీకే అర్థమవుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుందని పారిజాతం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక గౌతమ్ జోష్న వేలికి ఉంగరం తొడగబోతూ ఉంటాడు. ఇక అంతలో శివనారాయణ గట్టిగా ఆపరా అని అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక గౌతమ్ జోష్న వేలికి ఉంగరం తొడగకుండా ఆగిపోతాడు. ఇక శివనారాయణ చాలా కోపంగా వచ్చి గౌతమ్ చెంప చెళ్ళుమనిపిస్తూ ఉంటాడు. ఇక ఎందుకు కొడుతున్నారు తాతగారు అని గౌతమ్ అడుగుతూ ఉంటే ఇక మరో 2 దెబ్బలు వేస్తూ ఉంటాడు. నా తప్పు ఏంటి, అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పండి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే శివనారాయణ దశరథ అని పిలుస్తూ ఉంటాడు. ఇక దశరథు అక్కడికి రావడంతో నా మనవరాలు జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అని చాలా కోపంగా అంటూ ఉంటాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వెదవి అని మండిపడుతూ ఉంటాడు. ఇంతకీ నేనేం తప్పు చేశాను అని గౌతమ్ అడుగుతూ ఉండడంతో ఇక దశరథు దాసుని పిలుస్తాడు. దాసు వచ్చి ఫోన్లో అప్పటికే కాశీ తీసిన వీడియోని గౌతమ్కు చూపిస్తాడు. ఇక గౌతమ్ అమ్మాయితో మాట్లాడుతున్న వీడియోని అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక గౌతమ్ అయితే అసలు ఇది నా వీడియోనే కాదు, ఎవరో కావాలనే మార్ఫింగ్ చేసి ఏఐ ద్వారా ఈ వీడియోని క్రియేట్ చేశారు, ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం, అయినా నేనే తప్పు చేశాను అని చెప్పడానికి ప్రత్యక్షంగా ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటతో దాసు రమ్య అని పిలుస్తూ ఉంటాడు. ఇక నిండు గర్భవతిగా ఉన్న రమ్య అక్కడికి రావడంతో తనని చూసిన గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సుమిత్రకి దీప రమ్యని తీసుకొచ్చి గౌతమ్ చెడ్డవాడు అని చెప్పిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న రమ్య నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ్, నేనప్పుడు చెప్పింది అబద్ధం, ఇప్పుడు చెప్పేదే నిజం అని చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దాసు అయితే కాదు అని చెప్పే ధైర్యం నీకుందా, ఒకవేళ అలా చెప్తే డిఎన్ఏ టెస్ట్కు నువ్వు సిద్ధమేనా అని అడుగుతూ ఉంటాడు. ఇక గౌతమ్ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నాదే తప్పవుతుంది అని మనసులో అనుకొని నేను ఎవ్వరికీ నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు, నన్ను ఇంతగా అవమానించిన మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని అంటుంటాడు. ఇక దాంతో కోపం వచ్చిన దశరథు సుమిత్ర గౌతమ్ని కొడుతూ ఉంటారు. ఇక కోపంగా గౌతమ్ నన్ను కొట్టే ముందు జోష్నను కొట్టండి, తను పెద్ద కుట్ర చేసింది అని అంటుంటాడు. ఇక ఆ మాటతో శివనారాయణ నా మనవరాలనే తప్పు పడతావా అని గౌతమ్ను కొడుతూ ఉంటాడు. ఇక గౌతమ్ దీపపై తనతో దాడి చేయించింది జోష్న అనే విషయాన్ని చెప్పబోతూ ఉంటాడు. ఇక వెంటనే కార్తీకు గౌతమ్ చంపపై కొట్టి మా ఇంటి ఆడపిల్ల మీదే నిందలు వేస్తావా అని అంటుంటాడు. ఇక తను తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ని గౌతమ్కిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక చేసేదేమి లేక గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ అందరి సంగతి తేలుస్తా అని వెళ్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.